బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. జనాలకి మంచి జరగాలి అనే ఆలోచన మీకు చాలా ఉంది కాబట్టి సార్, అంటే మీరు అనంగానే ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా ప్రజలకి జక్కంపూడి రాజా అనంగానే రాజా గణేష్ ఇద్దరు పేరు తీయంగానే అందరికీ వినిపించేది రామ్మోహన్ గారి పేరు. అంటే ఈవెన్ టుడే జక్కంపూడి రామ్మోహన్ గారు అనంగానే ఆయన ఒక మహానేత. జక్కంపూడి అనేది ఒక బ్రాండ్. ఎస్, అదొక బ్రాండ్. సో ఆ బ్రాండ్ రావడానికి కారణం ఈ రామ్మోహన్ గారు ఉండడమే. అంటే ఈయన వల్లే జక్కంపూడి బ్రాండ్ అయ్యింది అన్న విషయం అక్షరాల నిజం. ఆ బ్రాండ్ని మీరు కాపాడుతున్నారంటారా? పోనీ అట్లీస్ట్ ఉన్న దగ్గర నుంచో పెడుతున్నారంటారా? డెఫినెట్గా అంటే నాన్నగారు చాలా పెద్ద ప్లాట్ఫామ్ వేసి ఇచ్చి వెళ్ళారమ్మా. సో దాన్ని కాపాడడం కోసం మా వంతు సిన్సియర్గానే మా ఎఫర్ట్స్ మేము పెడతా వస్తున్నాం. మా ప్రయత్నంలో ఎక్కడ లోపం లేదు. ఎక్కడ అంటే ఇంట్లో అన్ని చోట్ల రాజకీయం చూసి వచ్చినాను. రాజకీయంలో ఆ వాతావరణం పెరిగినటువంటి వాళ్ళు అంటే ఇంట్లో అన్ని చోట్లకి యాక్సెస్ ఉంటుంది. పూర్వం నాన్నగారు ఉన్నప్పటి నుంచి అంటే హైదరాబాద్లో కొంతకాలం చదువుకున్నాను. అక్కడ మా మినిస్టర్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. ఇక్కడైనా అక్కడైనా కూడా ఎప్పుడు ఇంట్లో నిత్యం జనం కేవలం అదేదో కింద ఛాంబర్ వరకునో ఆఫీస్ వరకునో కాకుండా పరిమితం కాకుండా ఇంట్లో కూడా అందరూ యాక్సెస్ ఉంటుంది, ప్రైవసీ లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి ఫాదర్తో అంటే మనం ఈవేళ ఇక్కడ ఉన్నామని అంటేనే దానికి కారకులు వాళ్ళు ఉండబట్టే మనం ఇక్కడ ఉన్నాము. ప్రజల నుంచి వచ్చిన ఈ బ్రాండ్ని మీరు ఎక్కడో పాడు చేస్తున్నారు అనేసి ఒక మాట వినిపిస్తుంది అన్న. ఏ విధంగా అని అంటే జక్కంపూడి అనే బ్రాండ్ జేతో స్టార్ట్ అవుతుంది కదా, జే ఫర్ జక్కంపూడి. సో జే ట్యాక్స్ అనేది ఒకటి వినిపిస్తుంది. ఈ జే ట్యాక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ప్రజల నుంచే వచ్చింది. ఇది వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకొచ్చిన నేను అంతే. ప్రజలతో మాట్లాడి ఉంటారు, మీరు ఏ ప్రత్యర్థులతో మాట్లాడి ఉంటారు. అది కూడా క్లారిటీ ఇవ్వాలి మీరు. జక్కంపూడి ట్యాక్స్ అది లేకపోతే జగన్ ట్యాక్స్ అనేది. సహజంగా మన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు మన మీద ఏదో బురద జల్లే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటారు. పూజలతో పాటు బురద కూడా చల్లుతారా? ఆటోమేటిక్గా చల్లుతారు కదా. ఆటోమేటిక్గా ఏంటంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి వేరే దారి లేక మన మీద ఇది తప్పు చేస్తున్నాడని డైరెక్ట్గా చూపించి అడిగే ప్రశ్న వాళ్ళ దగ్గర లేక అదే పనిగా ఏదో అదో బ్రాండింగ్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో నేను చూసా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించి చైతన్య రథం అనుకుంటా ఒక ఏదో టైటిల్ ఒకటి పెట్టి దాంట్లోనే సేమ్ టైం వాళ్ళే మళ్ళీ దానికి ఏవో మసాలాలు యాడ్ చేసి ఒక న్యూస్ క్రియేట్ చేసి ఏదో మా బంధువు ఒక అతనేమో 200 లారీలు తిప్పుతున్నాడని, ఇంకొక అతనేమో 100 ఎకరాలు నాకు సంబంధించి ఏమంటారు బినామీ కింద రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని రకరకాలుగా కథలు బాగా అల్లి దాన్ని మంచి స్టోరీ తయారు చేశారు. ఇన్ఫర్మేషన్ నాకు రాలేదన్న. అంటే మరి ప్రత్యర్థులు చేస్తున్న మాట అని మీరు చెప్తున్నారు. అంటే నిజానికి చెప్పాలంటే నేను ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళి అడగలేదు మరి. అందుకోసమే నేను ఓన్లీ నాకు ప్రజల నుంచి వినిపించింది మాత్రమే ముందుకు తీసుకొచ్చిన. తప్పమ్మా జే ట్యాక్స్ అవన్నీ కానీ ఇందాక చెప్పినట్టుగా మీరు రామ్మోహన్ గారి పిల్లలు అన్నారు కదా, మాకు నేర్పించింది ఏంటంటే మేము ఏదైనా ఆస్తి సంపాదించాలి అని అంటే ప్రజల్ని ఎట్లా సంపాదించుకోవాలి, వాళ్ళ మనసుల్లో మన స్థానం ఎలా సంపాదించాలనే దానికి ఎప్పుడు తాపత్రయపడ్డాను తప్పితే మన చాలా లో ప్రొఫైల్ లైఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.